20 మంది ఉంది మన యూత్ మొత్తం. అందరూ బయటకి గణపతి ఎన్ని అడుగుతుంది? 10 చేంజ్ ఉంది అన్న. 10 చేంజ్ మన ఎన్ని తీసుకొచ్చింది? ఇది బోర్గాం అన్న. బోర్గాం అంటే ఎప్పుడు మీరు కంటిన్యూ ఇంతే సైజ్ పెడతారా లేకుంటే చిన్న పెద్ద అట్లా పెరుగుతా ఉంటది? డోనర్స్ ఎవరన్నా ఉన్నారా లేకుంటే మీరే? మీరే డొనేట్ మేమే అందరం వేసుకొని పెడతాం. కాలనీ వాసులు కాలనీ వాసులు కోఆపరేషన్ మంచిగా ఉంది. మరి నవరాత్రులు వచ్చిందంటే ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ ఉంటే అందరం ఒక దగ్గర కలుస్తాము. మరి ఎట్లా ఉంది ఎంజాయ్మెంట్? మంచిగా ఉంది. హ్యాపీయా? హ్యాపీ. ఓకే చెప్పండి బ్రదర్. ఇది సంగతి. వాళ్ళకి థ్యాంక్స్ అన్న మా గణేష్ మందిరానికి వచ్చినందుకు. మేము ఈ గణేష్ పండుగని ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాము. అలాగే ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా పండుగని జరుపుకుంటాము. ఈ నవరాత్రుల పండుగ న్యూస్ గానీ పెట్టుకుంటే మాత్రం కుదరలు. మనం బయటకు వచ్చి సమాజాన్ని మార్చాలంటే పిల్లలకి ఏదైనా చేయాలి, శ్లోకాలు చెప్పాలి. కాబట్టి ఇస్తుంటే వేస్తేనే మన గల్లీలో ఒక వినాయకుడు మనకి మంచిగా వచ్చింది. నవరాత్రులు వస్తున్నాయి, పిల్లలకి జ్ఞానం పంచాలి, హనుమాన్ చాలీసా గొప్పతనం చెప్పాలి, మన దేశభక్తి గురించి చెప్పాలి. అయితేనే దీనికి బాలగంగాధర్ తిలక్ గారు పెట్టిన దానికి మనం ఏదైనా మంచి చేయగలుగుతాం, థ్యాంక్స్ చెప్పగలుగుతాం. ఇప్పుడు వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ అయితే శ్రీనగర్ కాలనీ 33 years నుంచి కంటిన్యూ ఇక్కడ ఈ ప్లేస్లోనే పెడుతున్నాను. ఈ గణపతి స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రతిమ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ టీటీటీ కళ్యాణ మండపం నుంచి వాళ్ళ పర్బన్ నుంచి తెప్పిస్తారు. టీటీటీ కళ్యాణ మండపం నుంచి పర్బన్ నుంచి తీసుకురావడం. ఎట్లా అనిపిస్తుంది నవరాత్రులు? ఎప్పుడు చాలా ఘనంగానే చేసుకుంటాం. అంటే మీకు ఈ టైం అంటే ఫీల్ అవుతుందా? అంటే మ్యాక్సిమం సీరియల్స్ అని అదని చెప్పి టీవీకే అంకితం అయిపోయిన రోజు మీరు ఇంత టైం ఈ 11 రోజులు సంవత్సరం తర్వాత 10 సంవత్సరం 11 రోజులు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. కానీ చాలా మంది తగ్గిపోయారు. నిజంగా చాలా ఎక్కువ మంది వచ్చారు, తగ్గిపోయారు. ఇది సంగతి చాలా ధన్యవాదాలు. బాగున్నారా? రోజు చేస్తున్నాము, రోజు ప్రోగ్రామ్ చేస్తాం. అయ్యో అవునా? అంటే ఉండండి. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. ప్రస్తుతం మనము సాయినాథ్ గణేష్ మండలి సాయినాథ్ అపార్ట్మెంట్లో ఉన్నాము. మరి మేడం చెప్పండి, 2 సంవత్సరాలుగా ఈ గణపతిని 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇది 11వ ఏట. 11 సంవత్సరాలుగా ఇదే మెయింటెనెన్స్ ఉంటుందా లేకుంటే తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతలేదు, తగ్గుతలేదు. ఇదే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంతే మంది ఉంటున్నాం. అంతే. పూజలు సుఖ ఘనంగా చేసుకుంటాము. శుక్రవారము కుంకుమ పూజలు అన్నీ బాగానే చేసుకుంటాం. మరి నవరాత్రులు వచ్చిందంటే కొంచెం టీవీలు బంద్ చేయాల్సి వస్తుంది కావచ్చు, సీరియల్ అవి ఇవ్వండి. వినాయకుడు కొరకు అన్ని బంద్ చేస్తాం, బంద్ చేసే వస్తాము. భగవంతుడు నవరాత్రులు అప్పుడే ఉంటాడు, మనకి ఎప్పుడు ఉండడు. ఆ సీరియల్ ఎప్పుడైనా చూసుకోవచ్చు. అదే సీరియల్లతో అవసరం లేదు, మనకు భగవంతుడు కావాలా. సీరియల్ పక్కన పెడదాం, గణపతిని పూజ చేద్దాం. మనకు భగవంతుడు కావాలా. మనకు అన్ని విఘ్నాలను ఇస్తాడు కదా, ఆ భగవంతుడిని మనం ముందు పూజిస్తాం. ఆ సీరియల్ ఇయ్యాలి కాకుండా రేపు
ఎట్లా అనిపిస్తుంది మరి మీరు అందరు కలిసి ఉండడం? అంటే సంవత్సరంలో ఈ 9 రోజులు మాత్రమే అందరు కలిసి ఉంటారని అంటే కలిసి ఉండడం వేరు, కలిసి కట్టుగా ఒక దగ్గర ఉండడం వేరు కదా. ఒక్క దగ్గరకు వచ్చి మీరు అందరు ఒక దగ్గర డిన్నర్ చేయడము, ఒక దగ్గర అందరు కలిసి అలంకరించడము, తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవడం అనేది అంటే ఒక 3-4 అవర్స్ కంటిన్యూ ఉంటారు కాబట్టి. అదేంటి అమ్మవారిది పండుగ వేసుకుంటాం మైసమ్మది, అప్పుడు సుఖ ఆ ఫెస్టివల్ కు సుఖ బాగానే పండుగ వేసుకుంటాము, బాగానే కలిసి ఉంటాము, బాగానే డ్యాన్సులు చేస్తాము, బాగానే ఇప్పుడు బతుకమ్మ పండుగ చేసుకుంటాము. అన్న ప్రసాదాలు అంటే మీరు ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తారు. నిన్న అయిపోయింది 302 హారిక విష్ణు సార్ వాళ్ళు పెట్టారు, నిన్న అయిపోయింది అన్న ప్రసాదం. ఈ గణపతి అనేది మీరు చందాలు చేస్తూ ఉంటారా లేదని అనుకుంటే ఎవరన్నా ప్రొవైడ్ అంటే విగ్రహదాత అంటే ఎవరన్నా ఉన్నారా? ఎవరు? ప్రశాంత్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తారా? ప్రశాంత్ సుమా ధన్యవాదాలు, వాళ్ళు కొనిచ్చింది సరే. ఎప్పుడు మీ అపార్ట్మెంటేనా? మా అపార్ట్మెంట్ 304 ప్రతి సంవత్సరం ఒక్కళ్ళు డొనేట్ చేస్తారు. వాళ్ళు ఇట్లా పూజ మీద ఫస్ట్ వాళ్ళే కూర్చుంటారు, తర్వాత ఎవరైనా కూర్చుంటారు. మీరు చెప్పండి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటారా లేకుంటే అందరు కలిసి సామూహికంగా ఈ పూజలు చేస్తూ ఉంటారా? అంటే అది డిపెండ్. సామూహికంగా చేస్తాము, ఒక్కొక్కసారి 2 జంటలు, ఒక్కొక్కసారి 3 రోజు 2-3 అట్లా కూర్చుంటాం. ఎట్లా అనిపిస్తుంది మరి? మీ చాలా బాగుంటది. ఈ 11 days అయితే ఎట్లా గడిచిపోతాయో మాకే తెలియదు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? అందరు ఎంజాయ్ చేస్తారు. చెప్పండి, మీరు చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. 11 days హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఎంజాయ్మెంట్ చేస్తారు. పిల్లలకు గేమ్స్ పెట్టేస్తారు. మరి గణపతి నిమజ్జనం ఎక్కడ? వినాయకుల బాగా మీకు దగ్గరే ఉంది కదా. ఆడుతూనే ఉంటాము. ఆ ఛానల్ వాళ్ళకి ఇది సంగతి. సాయినాథ్ అపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మీకు థ్యాంక్స్. గణపతి బొప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, జై గణేష్ महाराज की जय. जय बोलो गणेश महाराज की, गणपति बप्पा, मंगल मूर्ति. నా పేరు కేవీ రఘు, అపార్ట్మెంట్ పేరు సాయినాథ్ టవర్. నేను గౌరవ అధ్యక్షులు అబ్సెంట్లు ఉన్నారు శ్రీనివాస్ సార్, మోహన్ సార్ ఉన్నాడు సెక్రటరీ, క్యాషియర్ గారు ఆర్థిక మినిస్టర్, రమణ గారు, విష్ణు గారు, నారాయణ సార్, ఇక్కడ అంతా ఉన్న సభ్యులే, అపార్ట్మెంట్ సభ్యులే. ఇక్కడ ఏంటంటే 2012లో ఓపెనింగ్ మా బిల్డింగ్ అపార్ట్మెంట్ సాయినాథ్ టవర్ అనేది. 2013 నుంచి ఈ వినాయక నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అయింది. దాదాపు సుమారు 12 సంవత్సరాలు అవుతుంది. చాలా గంభీరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు చిన్న ఫంక్షన్ కూడా అబ్సెంట్ కాలేకపోయారు. చాలా గంభీరమైనటువంటి మెజారిటీ ఉంటుంది, చాలా ఉత్సవాలు ఉంటాయి, గేమ్స్, అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతాయి. ఇందాకనే మీరు వచ్చే మూమెంట్ పబ్లిక్ వెళ్ళిపోయింది, ఒకటి చైర్ కూడా సరిపోయి మెజారిటీ ఈరోజు చాలా తగ్గిపోయింది. చాలా కమిట్మెంట్, చాలా హ్యాపీగా ఉంటాం, ఐక్యమత్యత. ప్రసాదాలు కూడా 20 రకం ప్రసాదాలు ఉన్నాయి, అది కూడా తీసుకోండి సార్ జర వీడియో. బ్రహ్మాండమైన అన్నదానాలు అయితే నిన్న కూడా అన్నదానం అయింది, ప్లస్ మంగళవారం కూడా అన్నదానం బ్రహ్మాండమైన కార్యక్రమం అవుతుంది. అంటే ఇప్పుడు అన్నప్రసాదము అంటే ప్రజలకి అంటే భక్తులకి వేరే వాళ్ళకి కూడా ఉంటుందా లేదంటే ఓన్లీ మీ అపార్ట్మెంట్ వాసులకి అయినా 10-15 మంది బయట వాళ్ళు కూడా వస్తారు, కూడా ఆబ్జెక్షన్ లేదు. అన్నదాన కార్యక్రమం ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, బ్రహ్మాండంగా పార్టిసిపేట్. క్యాటరింగ్ ఇస్తారు, ఇంతకుముందు చేసేది, ఇప్పుడు ఎవరు వీలు కావట్లేదు, అందరూ జాబర్స్ ఉన్నారు, ఇక్కడ ఇళ్ళలో ఉండే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి క్యాటరింగ్ ఇచ్చేసి దాన్ని మరి మీరు అందరూ బిజినెస్లో జాబ్స్లో అందరూ బిజీ పర్సన్స్ ఉన్నారు, మరి మీకు టైం ఎట్లా వీలవుతుంది? టైం సెట్ చేసుకుంటాం. నవరాత్రులు విఘ్నేశ్వర భగవాను స్వామి గారికి టైం ఇవ్వాలి తప్పదు కాబట్టి మన భక్తితో ఖచ్చితంగా ఆ పని చేస్తూ టైం సెట్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అవుతున్నాం, ఖచ్చితంగా చేసుకోగలుగుతున్నాం. ఏ రోజు కూడా అబ్సెంట్ అనేది లేదు. నవరాత్రి టైంలోనే మీరు ఇంత కలిసి ఉంటారా లేదంటే అంటే కలవడము అంటే లంచ్ సార్? అప్పుడప్పుడు కూడా కలుస్తుంటారు. ఇది మైసమ్మ పండుగ అని చేస్తాం ప్రతి ఇయర్, దానికి 2 మేకలు పోయడం కూడా జరుగుతుంది సార్. ఆడైతే బ్రహ్మాండమైన జనాభా, మన చీరలు జరిపో, ఇక్కడ అపార్ట్మెంట్ పబ్లిక్ కూడా పట్టదు. అటువంటి ఉత్సవాలు కొన్ని గొడ్డెమైనవి
ఈ బతుకమ్మ పండుగని, ఈ గణేష్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ బాగానే జరుగుతుంది. ఈ కోలాల గేమ్స్ అని, పిల్లల గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది సంగతి. ఛానల్ వరకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. స్పెషల్లీ ఏదైనా మా టవర్కు రావడం, కవరేజ్ చేసుకుంటే చాలా ఉత్సాహం, చాలా సంతోషంగా రేషన్. థ్యాంక్ యూ వెంకట్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సభ్యులు, మీకు కూడా. మీ పేరు ఐడియా వాళ్ళు పూజ చేయడానికి వాళ్ళకు బట్టలు సన్మానాలు ఇచ్చారు. అది కూడా కమిషనర్ గారు ఆధ్వర్యంలో, అంటే వారి వీళ్ళకి చేయించాము. అలా అలాగే ఏసీపీ వస్తుందంతా కూడా వచ్చారు కదా. అలా ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే అంటే బిగాల ఉన్నప్పుడు బిగాలు, ఇప్పుడు సుగారు మేయర్ వచ్చింది. అలా వీళ్ళందరినీ తెచ్చి చేస్తున్నాము. ఈ సంగతి ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ నగర ప్రజలకు, మా శ్రీనగర్ కాలనీ వాసులందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం, పిల్లలు పూజా కార్యక్రమాలన్నింటినీ ప్రతిరోజు ఒక రకంగా దేవుణ్ణి కొలుస్తూ సాయంత్రం మొత్తం రాత్రి 10:30 వరకు ఇక్కడ అందరూ సమయం కేటాయిస్తారు. కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ వచ్చి అటెండ్ అవుతారు. ఈ శ్రీనగర్ కాలనీలో ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి అంకం లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇది సంగతి మీడియా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకొకటి ఏంటంటే, ఒక విద్యుత్ అధికారిగా ఏవైతే విద్యుత్ మండపాలు, ఎలక్ట్రిసిటీ ఎవరైతే ఈ విద్యుత్తును వాడుతున్నారో గణేష్ మండపాలు, వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అందరూ కూడా గణేష్ మండపాల వద్ద పైకి లేపుతున్నారు. అవి ఎండు కర్రలు ఉండేటట్టు చూసుకోవాలి. వర్షం పడుతుంటే, మరి ఒకవేళ వర్షం వస్తే మరి అవి తడిసిపోతాయి కాబట్టి వీటిని వాడకుండా అట్లాగే ఐరన్ సువ్వలు కానీ, అవి కూడా రాడ్స్ కానీ అవితో వాడకూడదు. ఓన్లీ కర్రలతోనే. మా ఎలక్ట్రిసిటీ సిబ్బంది ప్రతి ట్రాన్స్ఫార్మర్ వద్ద లైన్ ఎంబడి కూడా వినాయక నిమజ్జనం రోజు అందరు కూడా అవైలబుల్ ఉంటారు. కాబట్టి మా సిబ్బందికి, లైన్ మెన్స్కు, లైన్ ఇన్స్పెక్టర్స్, ఏఈస్కి అందరికి కూడా తెలియజేస్తే చెప్తూ జై గణేష్ మహారాజ్ కి జై. ఈసారి ఏమైనా ప్లాన్ చేసినా సార్? అంటే లాస్ట్ టైం మీరు మున్సిపల్ సిబ్బందికి సత్కరించారు, ఈసారి ఏమైనా ప్లాన్ చేస్తారు? ఈసారి ప్లాన్ చేస్తున్నాం. ర్యాలీగా వెళ్ళడం కానీ నిషేధించబడినటువంటి టైంలో బాలగంగాధర్ తిలక్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మనకు మొదలైంది ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేది స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నలుగురు జమ అవడం ఇబ్బంది ఉన్న టైంలో 1893లో తను స్టార్ట్ చేసినటువంటి గణేష్ ఉత్సవాలు అనేది ముంబై నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కర్ణాటక, తర్వాత దేశమంతా వ్యాప్తించి ఇప్పుడు వాడవాడలా. ఇప్పుడు నిన్నటి వరకు కూడా చూడండి, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి ఉద్యోగంలో వాళ్ళు బిజీగా ఉంటారు వృత్తిరీత్యా. కానీ ఈ మండపాలు ఎప్పుడైతే వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు నుంచి సాయంత్రం పూట ఒక పండగ వాతావరణం లాగా అందరూ తమ ఇళ్లలో నుంచి వాళ్ళు పూలు అలంకరించడం కానీ, ప్రసాదము సేకరించడం కానీ, వాళ్ళు తయారు చేయడం కానీ, అలంకరించడం కానీ, పిల్లలు కానీ పండగ వాతావరణం లాగా ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా, ఇది గణేష్ నవరాత్రి ఉత్సవాలు కాకుండా 9 రోజుల పండగ లాగా, ఈ కాలనీ పండగ లాగా ఆ విధంగా చూడడం జరుగుతుంది. వాస్తవంగా నేను ఇక్కడ కొత్తగా వచ్చాను, బట్ కొత్త 15-20 రోజులు అయితే వచ్చి, కానీ ఈ కాలనీ ఇంత మంచిగా నన్ను అర్థం చేసుకుంది. దానికి కాలనీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. చివరిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జాగ్రత్తగా జరుపుకోండి. నిమజ్జనం అప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి, పిల్లలను జాగ్రత్తగా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Mira.
చెప్పండి మన జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్పి. మాట్లాడండి అది ఇప్పటి నుండి అలవాటు అవుతుంది. వినాయక చవితి శుభాకాంక్షలు.